హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ అకాడమీ బై పిఎస్కే. ఈరోజు మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టుగా నేను మీకు ఏదైతే టీజీఈఏపీ సెట్ 2025 ఎగ్జామ్లో భాగంగా మ్యాథమెటిక్స్లో గురించి నేను ఆల్రెడీ ఏ టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాలనే దాని మీద నేను వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏంటి అంటే క్యాలిక్యులస్ పార్ట్ నేను మొత్తం మీకు 4 టాపిక్స్ చెప్పానండి, 4 కాన్సెప్ట్స్ చెప్పాను. ఈ 4 కాన్సెప్ట్స్ లో మనం ఇప్పుడు క్యాలిక్యులస్ అనే కాన్సెప్ట్ మీద ఈరోజు ఈ వీడియోలో ఏమేమి ఉన్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, మనం ఏం నేర్చుకోవాలనే దాని మీద నేను ఈ వీడియో చేస్తున్నాను. సో అందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. రైట్, సో ఇప్పుడు మనం క్యాలిక్యులస్ లో భాగంగా ముందు లిమిట్స్ గురించి చెప్పుకుందామండి. లిమిట్స్. సో ఈ లిమిట్స్ లో మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఎట్లా అడుగుతున్నాడు, ఓకేనా? సో ఈ లిమిట్స్ గురించి మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసండి. ముందుగా మీరు ఈ లిమిట్స్ లో ఫార్ములాస్ అనేవి పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. ట్రిగ్నోమెట్రీ అంటే ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ మీద ఉన్నటువంటి ఫార్ములాస్, ట్రిగ్నోమెట్రిక్ మీద ఉన్నటువంటి ఫార్ములాస్, నెక్స్ట్ ఇందులో ఎక్స్పోనెన్షియల్ అండ్ లాగరిథమిక్ మీద ఉన్నటువంటి ఫార్ములాస్ అండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ ఇంకోటి లిమిట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ, వీటి మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఎలాస్పిటల్ రూల్, వీటి మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీరు పర్ఫెక్ట్ గా చూసుకున్నట్లయితే మీరు ఈజీగా క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో భాగంగా మనం లిమిట్స్ లో నుండి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నేను ఇందులో నుండి ప్రతి టాపిక్ లో నుండి ఒక 4 నుంచి 5 క్వశ్చన్లు చెప్తానండి. సో ఇవి ఈ మోడల్ గా చెప్తున్నాను, వీటిని కొంచెం మీరు ఎలా అయితే చేస్తున్నామో వాటి చూసుకొని రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చేయడం అనేది చేయండి. ఓకే, రైట్. సో ఇక్కడ చూసినట్లయితే లిమిట్స్ లో ఫస్ట్ ప్రాబ్లం, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 రూట్ ఆఫ్ x square minus 1 plus root of x minus 1 by root of x square minus 1. సో ఈ మోడల్లో మనకు ఉందండి క్వశ్చన్. సో ఇలా ఉన్నటువంటి క్వశ్చన్ ని మనం ఏ విధంగా చేయాలి? సో ఇక్కడ చూసినట్లయితే ఏమి ఇచ్చారు, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అని ఇచ్చారు. సో ఇక్కడ మనం ఇది ఆల్జిబ్రిక్ ఫంక్షన్ లో ఉన్నటువంటి ప్రాబ్లం. సో దీన్ని ఈజీగా చేసుకోవడం ఎట్లాగంటే ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ, ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ రెండు కూడా సేమ్ ఉన్నాయి. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, ఆ రెండు వాల్యూస్ ని సపరేట్ చేసుకున్నాం. రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. ఈ వాల్యూ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయండి. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, ఇక్కడ చూసినట్లయితే 1 ప్లస్ ఇక్కడ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటున్నాం. ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, 1 ని మనం 1 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఫామ్ లో ఉంది. సో మరి దాన్ని మనం ఎట్లాగా స్ప్లిట్ చేయొచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి గా స్ప్లిట్ చేసుకోవచ్చు. సో రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 గా మనం రాసుకున్నట్లయితే ఇక్కడ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 ప్లస్ 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అనేది మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు లిమిట్ అప్లై చేసాం అనుకున్నాను, 1 కి లిమిట్ 1 అవుతుంది, ప్లస్ 1 దగ్గర మన ఎక్స్ టర్మ్ అనేది ఏది లేదు కాబట్టి మనం ఇక్కడ అప్లై చేయడానికి పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి టర్మ్ లో మనం లిమిట్ అప్లై చేసుకుంటే 1 బై రూట్ ఆఫ్ 0 ప్లస్ 1 అవుతుంది. సో దీని వాల్యూ 1 ప్లస్ 1 గా కన్సిడర్ చేసుకుంటాము, 1 ప్లస్ 1 2 అవుతుంది. సో ఇది ఆన్సర్. సో ఈ మోడల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేవి అడిగే అవకాశం ఉంది. సో ఈ ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ లో నుంచి మన లిమిట్స్ లో నుండి ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ మీద మనం ఈ మోడల్ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. సో రైట్ అండి, మనకి సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే సో ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ మీద క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 బై x to the power of 8 ఇంటూ 1 మైనస్ కాస్ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ కాస్ ఎక్స్ స్క్వేర్ బై 4 ప్లస్ కాస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ కాస్ ఎక్స్ స్క్వేర్ బై 4 is equal to 2 power minus k అని ఇచ్చారు. సో 2 power minus k అని ఇచ్చేసి k వాల్యూని మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారండి. సో మరి k వాల్యూని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? సో ముందుగా మనం లిమిట్ అప్లై చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ 0 ఇన్ఫినిటీ వచ్చేస్తుంది. సో ఈ పాసిబిలిటీ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు దీన్ని మనం ఫంక్షన్స్ ని చేంజ్ చేసుకోవాలి. ఎట్లా చేంజ్ చేసుకోవాలనేది ఇక్కడ సొల్యూషన్ లో చూద్దామండి. సో అందరూ చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి ఇవి. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 బై x to the power of 8 యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకొని ఇక్కడ 1 మైనస్ కాస్ ఎక్స్ స్క్వేర్ బై 2 యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసుకున్నాము, మైనస్ కాస్ ఇందులో నుండి ఈ 2 టర్మ్స్ లో నుండి
మైనస్ కాస్ ఎక్స్ స్క్వేర్ బై 4 ని కామన్ తీసుకుంటే ఇక్కడ 1 ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మైనస్ కామన్ తీసాం కాబట్టి ప్లస్ లో నుండి మైనస్ కామన్ వచ్చేస్తే మైనస్ ఉంటుందండి. మైనస్ కాస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం ఈ ఫస్ట్ 2 టర్మ్స్ ఏవైతే ఈ రెండింటికి బ్రాకెట్ పెట్టేసుకున్నాం అనుకోండి. సో నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 బై ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 8 ఇంటూ ఇప్పుడు ఇక్కడ 1 మైనస్ కాస్ ఎక్స్ స్క్వేర్ బై 2 1 మైనస్ కాస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఉంది. సో 1 మైనస్ కాస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ని కామన్ తీసేస్తే ఇక్కడ 1 ఉంటుంది. అదేవిధంగా మైనస్ కాస్ ఎక్స్ స్క్వేర్ బై 4 అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఫామ్ అనేది ఏ రకంగా వచ్చింది. సో 1 మైనస్ కాస్ టీటాగా కన్సిడర్ చేసుకుంటే సబ్ మల్టిపుల్ అనే ఫామ్ లోకి రావడం జరుగుతుంది. సో సబ్ మల్టిపుల్ ఫార్ములా ఏంటంటే కాస్ టీటా ఇజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ లో రాసుకుంటే 2 కాస్ స్క్వేర్ టీటా బై 2 మైనస్ 1 అవుతుంది. అదే ఒకవేళ సైన్ లో రాసుకుంటే అండి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా బై 2 అవుతుంది. ఇది దేని వాల్యూ కాస్ టీటా వాల్యూ. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏ ఫామ్ లో ఉంది 1 మైనస్ కాస్ టీటా అనే ఫామ్ లో ఉంది. సో ఇక్కడ దీన్ని ట్రాన్స్ఫర్ చేసినా దీన్ని ట్రాన్స్ఫర్ చేసినా మనకి 1 మైనస్ కాస్ టీటా అనేది పాసిబుల్ అవ్వదు. సో ఇక్కడ చూడండి ఈ 2 సైన్ స్క్వేర్ టీటా బై 2 ని ట్రాన్స్ఫర్ చేసేసి ఈ కాస్ టీటా అనేది తీసుకెళ్తే 1 మైనస్ కాస్ టీటా. సో ఈ ఫామ్ లోకి వచ్చింది మనకి ఇక్కడ. సో ఇప్పుడు 1 మైనస్ కాస్ టీటా ఫామ్ లో మనం ఏమని రాసుకోవచ్చు 2 సైన్ స్క్వేర్ టీటా బై 2 అని రాయొచ్చు. సో అదేవిధంగా ఇక్కడ 1 మైనస్ కాస్ టీటా అని ఉంది. సో 1 మైనస్ కాస్ టీటా అనే వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ మనం 2 సైన్ స్క్వేర్ టీటా బై 2 అంటే ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఇక్కడ ఉన్నటువంటి x పవర్ 8 ని కూడా నేను దీనికి సపరేట్ చేస్తున్నాను. ఎట్లా సపరేట్ చేస్తున్నాను అంటే చూడండి. సో 1 మైనస్ కాస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ని మనం ఇక్కడ సైన్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బై 2 వస్తుంది. ఇక్కడ ఆ ఫార్ములాలో బై 2 ఉంది కాబట్టి బై 2 అంటే నేను డైరెక్ట్ గా 4 అని రాస్తున్నానండి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 మైనస్ కాస్ ఎక్స్ స్క్వేర్ బై 4 ఉంది. సేమ్ ఫార్ములా అప్లై చేస్తే 2 సైన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 4 2s are 8 అవుతుంది. సో ఇది మనకి ఇక్కడ వచ్చినటువంటి ఈ రెండింటి నుండి మనం రాస్తున్నటువంటి ఫార్ములా. సో ఇక్కడ ఎక్స్ పవర్ 8 నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక ఎక్స్ పవర్ 4 ఇక్కడ ఒక ఎక్స్ పవర్ 4 గా డివైడ్ చేశాను. మల్టిపుల్ లో ఉంది కాబట్టి ఎక్స్ పవర్ 4 ఇంటూ ఎక్స్ పవర్ 4 గా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఇక్కడ 2 ఉందండి, ఇక్కడ 2 ఉంది. 2 2s are 4 దీన్ని కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసేసుకుంటున్నాను 4 ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 లేదా ఈ 4 ఇక్కడే రాద్దాము 4 ఇంటూ ఇప్పుడు ఈ వాల్యూని నేను ఎలా చేంజ్ చేస్తున్నానంటే సైన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 4 బై ఇక్కడ ఎక్స్ పవర్ 4 ని నేను ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాసుకొని బై 4 స్క్వేర్ తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాను. 4 స్క్వేర్ తోటి మల్టిప్లై ఓన్లీ డినామినేటర్ ని మాత్రమే 4 స్క్వేర్ తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఇంటూ ఇక్కడ చూసినట్లయితే సేమ్ సైన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 8 బై ఎక్స్ పవర్ 4 ని నేను ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకొని బై ఇక్కడ 8 అనే వాల్యూ ఉంది కాబట్టి 8 స్క్వేర్ తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాను ఓన్లీ డినామినేటర్. సో ఎందుకు చేస్తున్నాం సార్ అంటే మనకి ఇక్కడ ఒక రూల్ ఉందండి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ లిమిట్స్ లో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x by x is equal to 1. సో sin x by x అంటే మనకి ఇక్కడ యాంగిల్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే రావాలి. అప్పుడు దాని వాల్యూ లిమిట్ వాల్యూ 1 అవుతుంది. లిమిట్ అప్లై చేస్తే దాని వాల్యూ 1 అవుతుంది. సో అందుకోసం నేను ఇక్కడ 4 స్క్వేర్ తోటి మల్టిప్లై డివైడ్ చేశాను. ఇక్కడ 8 స్క్వేర్ తోటి మల్టిప్లై డివైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తుంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 4 ఇంటూ ఇప్పుడు దీన్ని ఇంకాస్త మీకు అర్థమయ్యే విధంగా నేను రాస్తున్నాను. ఇక్కడ 1/4 స్క్వేర్ ని ముందు రాస్తాను. 1/4 స్క్వేర్ అంటే 16 ఇంటూ ఇక్కడ కూడా 1/8 స్క్వేర్ ఉంది. ఈ 8 స్క్వేర్ ని ముందు రాసేసుకుంటే 1/64 అవుతుంది. ఇంటూ ఇప్పుడు ఇక్కడ సైన్ ఎక్స్ స్క్వేర్ బై 4 బై ఎక్స్ స్క్వేర్ బై 4 హోల్ స్క్వేర్ ఇక్కడ కూడా సైన్ స్క్వేర్ ఆఫ్ మొత్తానికి కలిపి మనం ఒక స్క్వేర్ పెట్టేసుకుందాం. ఇక్కడ సైన్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా స్క్వేర్ హోల్ స్క్వేర్ రెండింటికి హోల్ స్క్వేర్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి మనం సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 4 బై ఎక్స్ స్క్వేర్ బై 4 హోల్ స్క్వేర్ అనేది రాసుకుందాం. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 8 బై ఎక్స్ స్క్వేర్ బై 8 మొత్తానికి కూడా మనం హోల్ స్క్వేర్ అనేది రాసేసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అనే ఫామ్ లో ఉంది. సైన్ ఎక్స్ బై ఎక్స్ హోల్ స్క్వేర్
దాని వాల్యూ 1 అవుతుంది. అదేవిధంగా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x by x అదే ఫామ్ లో ఉంది కాబట్టి దీని వాల్యూ కూడా 1 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలిపోయినటువంటి వాల్యూస్ లిమిట్ అప్లై చేయంగా లిమిట్ మిగిలిపోయిన వాల్యూస్ ఏంటి అంటే 4 into 1/16 into 1/64 into 1 into 1 అనేది రాసుకుంటాం. సో 4 1s are 4 వాల్యూ ఎంత అండి 4 times క్యాన్సిల్ అయిపోతుంది. సో 1/464 are 256 అవుతుంది. మరి ఇదంతా కూడా దేని వాల్యూ సార్ అని అంటే ఇదంతా కూడా 2 power minus k వాల్యూ 2 power minus k వాల్యూ అవుతుంది. సో మరి ఇప్పుడు దీన్ని 256 ఏమని రాసుకోవచ్చు 2 power 8 రాసుకుంటాం. మరి 1/2 power 8 అని ఉంది. దీన్ని రెసిప్రోకల్ చేసుకుంటే అప్పుడు మనకి 2 power -8 అవుతుంది. ఎందుకు సార్ అంటే మనకు ఒక ఫార్ములా ఉంది ఏమని a పవర్ 1/a పవర్ n is equal to a పవర్ -n అనే ఫార్ములా ఉంది కాబట్టి ఎక్స్పోనెంట్స్ లో సో మనం 2 power -8 అనే ఫార్ములా రాసుకోవచ్చు is equal to 2 power -k. సో ఇప్పుడు బేసెస్ ఈక్వల్ పవర్స్ ఏం చేసుకోవచ్చు అంటే ఈక్వల్ చేసుకోవచ్చు. సో -8 is equal to -k then minus cancel k is equal to 8. సో ద వాల్యూ ఆఫ్ k is 8 అవుతుంది. అర్థమైందండి. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే మనకి ఎక్స్పోనెంట్స్ అండ్ లాగరిథమిక్స్ నుంచి మనం ఇక్కడ ప్రాబ్లం అనేది చూసినట్లయితే చూడండి. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 to the power of x plus 3 to the power of 3 minus x minus 12 by 3 to the power of minus x by 2 minus 3 to the power of 1 minus x. ఇదండి మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం. సో ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో ఉన్నటువంటి అంటే 3 పవర్ x అనే అంటే ఎక్స్పోనెంట్ ఫామ్ లో ఉంది కాబట్టి సో ఈ మోడల్ లో మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాబ్లం చూసినట్లయితే ఇక్కడ ముందుగా మనం ఏం చేయొచ్చు అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. సో ఒక ఆర్డర్ లో రాసుకోండి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2. సో ఇప్పుడు ఇక్కడ 3 power x ఉందండి ప్లస్ 3 power 3 minus x దీన్ని ఏం రాసుకోవచ్చు 3 power x ప్లస్ 3 power 3 by 3 power x a power m minus n ఫార్ములా a power m by a power n minus 12 by సో ఇక్కడ కూడా 3 to the power of minus x by 2 ఇది యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంచేసి మైనస్ దీన్ని 3 by 3 power x అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే అండి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 ఇక్కడ లిమిట్ ఎల్సిఎం తీసుకుంటే 3 power x into 3 power x ప్లస్ 3 power 3 అంటే ఎంత 27 మైనస్ 12 into 3 to the power of x by ఇక్కడ కూడా ఎల్సిఎం తీసుకుంటున్నాం 3 power x into 3 power minus x by 2 మైనస్ 3 ఇక్కడ బైలో 3 power x ఇక్కడ కూడా బైలో 3 power x ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో డైరెక్ట్ రాసాను నేను. సో మీకోసం మీకు అర్థం అవడం కోసం నేను ఇక్కడ ఈ వాల్యూ రాయడం జరిగింది. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2. సో ఇప్పుడు ఇక్కడ వాల్యూ చూడండి నేను ఒకసారి 3 to the power of x into 3 to the power of x ఇక్కడ మైనస్ 12 3 to the power of x నేను ఏమని రాస్తున్నానంటే మైనస్ 3 into 3 to the power of x 3 into 3 to the power of x మైనస్ 9 into 3 to the power of x అని రాస్తున్నాను. ఈ 12 into 3 to the power of x ని నేను ఇలా చేంజ్ చేసుకుంటాను ప్లస్ 27 యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను బై ఇక్కడ చూడండి a power m into a power n a power m plus n x plus ఆఫ్ మైనస్ x by 2 అని ఉంది. సో x plus of x మైనస్ x by 2 అంటే ఎల్సిఎం తీసుకుంటే 2 minus x 2x minus x అంటే 1x by 2. సో 3 to the power of x by 2 అని అవుతుంది మైనస్ 3. ఇది ఇక్కడ వరకు. నెక్స్ట్ చూసినట్లయితే అండి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 ఇప్పుడు ఇక్కడ నుండి ఈ 2 టర్మ్స్ లో నుండి మనం 3 to the power of x ని కామన్ తీస్తున్నాం అప్పుడు 3 to the power of x మైనస్ 3 ఉంటుంది. నెక్స్ట్ ఈ రెండిట్లో నుండి కూడా నేను ఏం చేస్తున్నానంటే మైనస్ 9 ని కామన్ తీస్తున్నాను అప్పుడు 3 to the power of x ఇక్కడ మైనస్ 3 అవుతుంది బై ఇక్కడ చూడండి 3 to the power of x by 2 మైనస్ 3 అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే నేను ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 ఇప్పుడు ఈ వాల్యూలో ఉంది 3 to the power of x minus 3 3 to the power of x minus 3 ని కామన్ తీసుకుంటే ఇక్కడ వాల్యూ ఏమని ఎగ్జిస్ట్ అవుతుంది 3 to the power of x minus 9 గా మనం రాసుకోవడం జరుగుతుంది బై లిమిట్ లో ఉన్నటువంటి వాల్యూని ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఇక్కడ 1/2 ని నేను ఏమని రాస్తాను అంటే రూట్ గా రాసుకోవచ్చు అంటే √3 ఆఫ్ టు ద పవర్ ఆఫ్ x మైనస్ 3 అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 3 to the power of x minus 3 ఇంటూ ఇక్కడ ఈ వాల్యూని నేను 3ని ఎలా కన్వర్ట్ చేస్తున్నానంటే √3
√3 హోల్ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాస్తున్నాడు. ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుందండి, మళ్ళీ సేమ్ 3 పవర్ ఎక్స్ అనేది వస్తుంది. మైనస్ ఎందుకు రాస్తున్నాను ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ 9 ని 3 స్క్వేర్ అని రాస్తున్నాను బై √3 హోల్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 పవర్ ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఇక్కడ చూడండి √3 పవర్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ 2. అంటే మొత్తాన్ని మనం ఏ అనుకుంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఫామ్ లో ఉంది. సో ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అనే ఫామ్ లో రాసుకుంటాం. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అనే ఫామ్ లో రాసుకుంటాం బై డినామినేటర్ లో యాజ్ ఇట్ ఈస్ √3 హోల్ పవర్ ఎక్స్ మైనస్ 3. సో ఇక్కడ చూడండి √3 హోల్ పవర్ ఎక్స్ మైనస్ 3 √3 హోల్ పవర్ ఎక్స్ మైనస్ 3 రెండు వాల్యూస్ కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయండి. సో ఇప్పుడు లిమిట్ మనం డైరెక్ట్ అప్లై చేసుకుంటే 3 టు ద పవర్ ఆఫ్ 2 మైనస్ 3 ఇంటూ ఇక్కడ √3 హోల్ పవర్ 2 ప్లస్ 3. దెన్ ద వాల్యూ ఈజ్ 3 టు ద పవర్ ఆఫ్ 2 9 మైనస్ 3 ఇంటూ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అండి 3 ప్లస్ 3. సో 9 మైనస్ 3 ఎంత అండి 6 ఇంటూ 3 ప్లస్ 3 6 ఇస్ ఈక్వల్ టు 36 అనేది ఇక్కడ సొల్యూషన్ గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం అండి, సేమ్ మనం ఎక్స్పోనెంట్స్ అండ్ లాగరిథమిక్స్ లో నుండి మనం నెక్స్ట్ ప్రాబ్లం రాస్తున్నాము. సో ఇక్కడ చూసినట్లయితే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 6 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 పవర్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్. దీని యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అడిగారు ఇక్కడ. సో ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే మనకి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, ఇక్కడ 6 అని మనం ఏమని రాసుకోవచ్చు 2 ఇంటూ 3. పవర్ ఎక్స్ అనేది రెండింటికి మల్టిపుల్ లో 2 ఇంటూ 3 మల్టిపుల్ లో ఉంటుంది కాబట్టి పవర్ రెండింటికి అప్లై అవుతుంది. సో 2 పవర్ ఎక్స్ ఇంటూ 3 పవర్ ఎక్స్ అని రాసుకోవచ్చు మైనస్ 3 పవర్ ఎక్స్ మైనస్ 2 పవర్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, ఇక్కడ చూడండి ఈ టర్మ్ లో నుండి 3 పవర్ ఎక్స్ అని మనం కామన్ తీసామనుకోండి 2 పవర్ ఎక్స్ మైనస్ 1 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ 2 టర్మ్స్ లో నుంచి నేను మైనస్ 1 అని కామన్ తీస్తున్నాను, అప్పుడు 2 పవర్ ఎక్స్ మైనస్ 1 అనేది వస్తుంది బై ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, ఇక్కడ చూసినట్లయితే మనము 2 పవర్ ఎక్స్ మైనస్ 1 ఇక్కడ 2 పవర్ ఎక్స్ మైనస్ 1 అనేది ఉంది. సో 2 పవర్ ఎక్స్ మైనస్ 1 అని కామన్ తీస్తే 3 పవర్ ఎక్స్ మైనస్ 1 అనేది ఇక్కడ రావడం జరుగుతుందండి బై ఈ ఎక్స్ స్క్వేర్ ని నేను దీనికి ఒక ఎక్స్ అండ్ ఇక్కడ ఒక ఎక్స్ అనేది రాయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇలా చూసినట్లయితే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, రెండింటికి సపరేట్ గా లిమిట్ అప్లై చేస్తున్నాను. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 2 పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 3 పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. సో ఇది మనం చూసినట్లయితే ఒక ఫార్ములాలో ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ ఫార్ములా ఏంటి అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. ఈ ఫార్ములా మనకు వచ్చేసి ఏమవుతుంది అంటే అండి లాగ్ ఏ బేస్ ఈ. అదేవిధంగా ఇక్కడ కూడా లాగ్ 3 బేస్ ఈ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. లాగ్ ఏ బేస్ ఈ అంటే వాల్యూ మనకి ఇక్కడ ఏ ప్లేస్ లో 2 ఉంది కాబట్టి లాగ్ 2 బేస్ ఈ, ఇక్కడ ఏ ప్లేస్ లో 3 ఉంది కాబట్టి లాగ్ 3 బేస్ ఈ అనేది ఆన్సర్ గా చెప్పుకుంటాము. ఇది మనకి ఫైనల్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకి ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్పోనెంట్స్ లో అండ్ ట్రిగ్నోమెట్రీలో రెండిట్లో మిక్స్ చేసి ఇవ్వడం జరిగిందండి ఈ ప్రాబ్లం. సో దీన్ని మనం ఏ విధంగా చేస్తాం అనేది ఇక్కడ చూసినట్లయితే ప్రాబ్లం చూడండి ఒకసారి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ అనే ఫామ్ లో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని నేను ఎలా రాస్తున్నానంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేసి బై ఇందులో నుండి నేను ఎక్స్ ని మాత్రం కామన్ తీస్తున్నానండి. సో ఎక్స్ ని కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది, అప్పుడు ఒక ఎక్స్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఏముంటుంది ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, అంతే కదండి. ఇంటూ ఇప్పుడు ఇక్కడ సైన్ ఎక్స్ బై ఇక్కడ కామన్ తీసినటువంటి ఎక్స్ ని నేను ఇటువైపు రాస్తున్నాను, ఇలా రాసుకోవచ్చు కదండి. సో ఇలా రాసినప్పుడు చూడండి ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్. ఆల్రెడీ మనం ప్రీవియస్ ప్రాబ్లం లో చెప్పుకున్నాం లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే దాని వాల్యూ 1 అవుతుంది. సో మరి ఇప్పుడు ఇక్కడ లిమిట్ అప్లై చేస్తున్నా, లిమిట్ అప్లై చేస్తే ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ 0 అంటే 1 మైనస్ 1 0 అయిపోతుంది, ఇక్కడ కూడా 0 అయిపోతుంది. సో 0 బై 0 రూల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందండి. మనకి
లిమిట్స్ లో ఎల్ హాస్పిటల్ రూల్స్ అనేవి ఉంటాయి. 0/0, ∞/∞ అలా వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి అని అంటే డిఫరెన్షియేషన్ అనేది అప్లై చేయాలి. సో న్యూమరేటర్ కి డినామినేటర్ కి డిఫరెన్షియేషన్ చేయాలి. సో డిఫరెన్షియేషన్ ఎలా చేస్తాము? సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఇక్కడ చూసినట్లయితే మనం 1 - e⁻x అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ని మనం బేస్ చేసుకొని తీసుకుంటాం. మనం డిఫరెన్షియేషన్ అంటే నథింగ్ బట్ ఫస్ట్ ప్రిన్సిపల్. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ డిఫరెన్షియేషన్ చేస్తే 1 కి 0 అవుతుందండి, కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి. మైనస్ e⁻x కి డిఫరెన్షియేషన్ e⁻x ఉంటుంది, బై x కి డిఫరెన్షియేషన్ 1 అవుతుంది, ప్లస్ x² కి డిఫరెన్షియేషన్ 2x అవుతుంది, అండ్ ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x/x వాల్యూ 1. ఓకేనా? సో ఇప్పుడు లిమిట్ అనేది అప్లై చేస్తాం అనుకోండి మనం. సో వాల్యూ ఏమవుతుంది? 0 అనేది రాయట్లేదండి, -e⁻0 బై 1 ప్లస్ ఇక్కడ 2 × 0 అనేది రాయడం జరుగుతుంది. 2 × 0. సో ద వాల్యూ ఏమవుతుంది ఇక్కడ? -e⁻1 ఎనీథింగ్ పవర్ 0, సారీ e⁻0 ఎనీథింగ్ పవర్ 0 దాని వాల్యూ 1 అవుతుంది, బై ఇక్కడ 1 ప్లస్ 2 × 0 0, 1 ప్లస్ 0 1, దట్ ఈస్ ఈక్వల్ టు -1. ఇది ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకి లిమిట్, ఇది ఎన్నదండి ప్రాబ్లం? 6th. ఓకే, లిమిట్ ఎక్స్టెండ్స్ టు π/6 3 sin x minus √3 cos x by 6x minus π is equal to దీని వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మరి దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం డైరెక్ట్ π/6 అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ వాల్యూ 0 అయిపోతుంది. సో ఎందుకంటే ఇక్కడ డినామినేటర్ లో చూడండి π/6 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 6 క్యాన్సిల్, π - π 0, డినామినేటర్ 0 అయిపోతుంది. సో డినామినేటర్ 0 అయిపోతుంది, న్యూమరేటర్ లో కూడా మనకి 0 వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది నార్మల్ గా డిఫరెన్స్ లిమిట్స్ అనేది పాసిబుల్ అవ్వదు. సో డైరెక్ట్ లిమిట్ అప్లై చేయడం పాసిబుల్ అవ్వదు. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఎల్ హాస్పిటల్ రూల్ అనేది అప్లై చేయాల్సి వస్తుంది. సో ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు π/6, లిమిట్ ఎక్స్టెండ్స్ టు π/6 ఇంటూ ఇక్కడ ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తే 3 అనేది కాన్స్టాంట్ అనేది అలాగే రాసుకుంటాం. sin x కి డిఫరెన్షియేషన్ cos x అవుతుంది, మైనస్ ఇక్కడ √3 ఉందండి, √3 ఇంటూ cos x కి డిఫరెన్షియేషన్ మైనస్ sin x అవుతుంది, బై 6x కి డిఫరెన్షియేషన్ 6, అండ్ పై వాల్యూ అనేది డిఫరెన్షియేషన్ కాన్స్టాంట్ వాల్యూ కాబట్టి 0 అయిపోతుంది, నేను రాయట్లేదు. ఓకేనండి. సో నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు π/6. ఇప్పుడు ఇక్కడ లిమిట్ అనేది మనం డైరెక్ట్ గా అప్లై చేసామనుకోండి. సో ముందు ఇక్కడ మైనస్ తో మల్టిప్లై చేసి రాద్దాము. సో 3 × cos x మైనస్ మైనస్ ప్లస్ √3 × sin x బై 6. సో ఇప్పుడు లిమిట్ అనేది అప్లై చేస్తున్నాం. 3 × cos π/6 ప్లస్ √3 × sin π/6 బై 6. దెన్ 3 × cos π/6 వాల్యూ ఎంత? సో ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ లోకి వెళ్ళాలి. వాల్యూస్, ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ టేబుల్ ఉంటుంది మనకి. సో అందులో π/6 అంటే యాక్చువల్ వాల్యూ ఎంత అండి? π/6 అంటే π అంటే 180, π/6 అంటే మనకి 180/6 వాల్యూ ఎంత? 6 టైమ్స్ ఇక్కడ 630 టైమ్స్ 180 అవుతుంది. సో cos 30 వాల్యూ. సో cos 30 వాల్యూ మనం ఇక్కడ ఏమని చెప్పుకోవచ్చు అని అంటే √3/2 గా రాసుకుంటాము, ప్లస్ ఇక √3 ఇంటూ sin 30 వాల్యూ ఏమవుతుంది అని అంటే ఇక్కడ 1/2 అవుతుందండి, బై 6. సో ఇప్పుడు ఇక్కడ డినామినేటర్ లో 2 ఉంది, ఇక్కడ డినామినేటర్ లో 2 ఉంది. సో మనం LCM 2 అనేది తీసుకుంటే ఇక్కడ 3√3 ప్లస్ √3/2 బై 6 అవుతుంది. ఇక్కడ 6 కింద డినామినేటర్ లేకపోతే 1 ఉన్నట్టు, ఈ 6/1 అనేది రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి మనకి వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ 3√3 ప్లస్ √3 4√3 గా రాసుకుంటామండి, బై 6 2s are 12 అవుతుంది. సో 4 1s are 4 3s are క్యాన్సిల్, దట్ ఈస్ ఈక్వల్ టు √3 బై డినామినేటర్ లో 3 వస్తుంది. 3 ని నేను ఏమని రాస్తున్నానంటే √3 × √3 గా రాసుకొని √3 క్యాన్సిల్ చేసుకుంటే 1/√3 అనేది వాల్యూ అవుతుంది. సో ఇలాగా మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఈ చాప్టర్ లిమిట్ అనే చాప్టర్స్ నుండి, ఈ లిమిట్స్ అనే చాప్టర్ నుండి ఎక్కువగా అడగడం జరుగుతుందండి. సో ఈ టైప్ ఆఫ్ మోడల్స్ అన్ని కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. సో కంపల్సరీ మీకు ఈసారి ఎంసెట్ ఎగ్జామ్ లో ఈ మోడల్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం డిఫరెన్షియేషన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ గురించి, వాటి మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో మన వీడియోస్ అన్ని కూడా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
థ్యాంక్ యూ. దిస్ ఈస్ పిఎస్కే సైనింగ్ ఆఫ్.